వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి భక్తుల సౌలభ్యం కోసం మరో అత్యాధునిక వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకుండా భక్తులకు వసతి కల్పించేలా 102 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఒకేసారి 4000 మందికి ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. 16 డార్మిటర్లు, 2400 లాకర్లు, 24 గంటలు వేడి నీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో ఒకేసారి 80 మందికి తలనీలాలు సమర్పణకు వీలుగా కళ్యాణకట్ట ఏర్పాటు చేశారు. ఒకేసారి 14 మంది భోజనానికి వీలుగా 2 డైనింగ్ హాల్ ఉన్నాయి. వసతి గృహం బుకింగ్ కౌంటర్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి సీఎం పరిశీలించారు. నూతన వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్ను భక్తులకు అందించారు. ఇక కార్యక్రమంలో మంత్రులు లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.